పక్కింటి వాళ్ళు కారు కొన్నారు. పక్కింటి వారు మంచి బట్టలు వేసుకుంటున్నారు. పక్కింటి వాళ్ళు 3 అంతస్తుల భవనం కట్టారు. పక్కింటి పిల్లలు అద్భుతంగా చదువుతున్నారు. ఏంటి నా పరిస్థితి అని చెప్పి ఎప్పుడూ పక్కనున్న వారితో కంపేర్ చేసుకుంటూ, సరిపోల్చుకుంటూ నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటున్నావా? అది అసంతృప్తికి మూల కారణం. ఎప్పుడూ కూడా నీకున్న దానిని సంతృప్తి చెందకుండా పక్కనున్న వ్యక్తులతో సరిపోల్చుకుంటూ వారితో పాటు నేను కూడా సమానంగా ఉండాలి అని చెప్పి నీవు కూడా ఎప్పుడూ కూడా కుతూహలాన్ని ప్రదర్శిస్తూ ఉంటే నీలో సంతోషాన్ని, సమాధానాన్ని, సంతృప్తిని కోల్పోతున్నావు. నీకు కూడా ఉండటానికి ఇల్లుంది, నీకు కూడా ఏదో చిన్న బండైనా ఉంది కదా, నీకు కూడా కట్టుకోవడానికి బట్టలున్నాయి. ఉన్నదాంతో సంతృప్తి చెందకుండా లేని దానికోసం ఎందుకు ప్రాకులాడటం, లేని దానికోసం ఎందుకు ఆలోచించడం, పక్కన వారితో కంపేర్ చేసుకుని నాకు అవి లేవే అని చెప్పి ఎందుకు దిగులు చెందడం? నో, నెవర్ అండ్ ఎవర్ కంపేర్ విత్ అదర్స్. ఎప్పుడూ కూడా అవతల వ్యక్తులకు అది ఉన్నాయి, నాకు అది లేదు అని చెప్పి కంపారిజన్ చేసుకోకుండా నీకు ఉన్నదానితో సంతృప్తిగా ఉండటం నేర్చుకుంటే మన ఇంట్లో సంతోషం వస్తుంది, సమాధానం వస్తుంది, మనకి నలుగురు సహవాసం చేరువవుతారు. అలా కాకుండా ఎప్పుడూ కూడా ఇతరులతో కంపేర్ చేసుకుంటూ ఉంటే మన జీవితాల్లో సంతోషాన్ని కోల్పోతాం, సమాధానాన్ని కోల్పోతాం. ఇంట్లో అంతా కూడా గందరగోళ పరిస్థితులు, ఎప్పుడూ కూడా అలజడులు వాతావరణం వస్తుంది. సో ఎప్పుడూ కూడా ఇతరులతో కంపేర్ చేసుకోవద్దు. మనకున్న దానితో సంతోషంగా ఉందాం, సమాధానంగా ఉందాం, సంతృప్తిగా జీవిద్దాం. దేవుడు నీకు ఇవ్వాల్సినవి తగిన సమయంలో అనుగ్రహిస్తాడు. బీ హ్యాపీ ఆల్వేస్ విత్ వాట్ యు హ్యావ్. థ్యాంక్ యూ.